నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. ది రన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం తొలి ఏకాదశి తిరునాళ్ల సందర్భంగా కొండమెట్ల మార్గాన్ని పరిశీలిస్తున్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కల మల్లికార్జునరావు మరియు నాయకులు. దాలన్ రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో కందిపప్పు బియ్యం అమ్మకాలు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో దాలన్ రైస్ మిల్లర్స్ వ్యాపారుల ఆధ్వర్యంలో నాణ్యమైన కందిపప్పు బియ్యం అమ్మకాలను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ మక్కల మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నాణ్యమైన కందిపప్పు బియ్యం అమ్మకాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమ్మకాలు నిర్వహించినట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదంలో కారు. పట్టణంలోని నర్సాపేట రోడ్లో కొనుమి టవర్స్ వద్ద కార్ల షెడ్లో ప్రమాదవశాత్తు కారులో మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. ఈ నెల 14వ తారీఖు ఉదయం 10 గంటలకు వినుకొండలోని సిపిఐ ఆఫీసులో పులుపుల వెంకట శివయ్య గారి 49వ వర్ధంతి సభ జరుగుతుందని, దీనికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ హాజరవుతున్నారని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, వినుకొండ ప్రాంతంలో గ్రామ సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, ప్రజల మనిషిగా, ప్రజల హృదయాల్లో జీవించిన ప్రజానాయకుడు, పల్నాడు ఎనలేని మాగానిరా అంటూ ప్రజల గొంతుకను అక్షరీకరించిన అభ్యుదయ రచయిత కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య. ఈ వర్ధంతి సభకు సిపిఐ పార్టీ నాయకులు, శాఖ సభ్యులు, సిపిఐ పార్టీ సానుభూతి పరులు, అభిమానులు అందరూ పాల్గొని శివయ్య గారి వర్ధంతి సభను జయప్రదం చేయాలని బోదాల శ్రీనివాసరావు తెలియజేశారు. మంగళగిరి కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలోని వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అక్షయ్ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిట్లతో కలిసి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నర్సాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొనడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నామధేయస్య సహ కుటుంబ